ధరలు లేక రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళనతో ఉండి చాలా వరకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి చాలా బాధపడుతున్న విషయం అందరం ఒప్పుకోవాలి. ఒక అడుగు ముందుకేస్తే ఈ పంటలు పండించే వాళ్ళు నిజమైనటువంటి రైతు కూలీనే పండించారు. ఎవరు బోనస్ పండించలేదు. బోనస్ దగ్గర భూమి తీసుకొని రైతు కూలీనే పండించి 2 రూపాయలు వడ్డీకి డబ్బులు తెచ్చి పెట్టిన విషయం మనందరం కూడా అంగీకరించాలి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. గత సంవత్సరం 25 లేకపోతే 30,000 మిలియన్ కేజీలు పొగాకు పండింది. ధరలు విపరీతంగా వచ్చాయి. ఎప్పుడైతే ధరలు విపరీతంగా వచ్చాయో దానికి తోడు కంపెనీ ప్రతినిధులు గ్రామాల తిరిగి అప్పటికి వాళ్ళకు కూడా ఇటువంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఇదే కొనసాగుతుంది కాబట్టి, రైతులకి డబ్బులు బాగా వస్తున్నాయి కాబట్టి కంపెనీలు కూడా దానికి అనుగుణంగా ఆదాయం వస్తుంది కాబట్టి ఈ పంటని ప్రోత్సహించాలని చెప్పి ఊరు వారా తిరిగి మీకు ప్రోత్సహించారు. అయితే డబుల్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇది ట్రిపుల్ అయింది. 75,000 మిలియన్ కేజీలు ఈరోజు నల్లబల్లి పొగాకు వచ్చిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఈ స్థాయిలో వచ్చిందో అనేకమైనటువంటి కారణాలు, ఇంటర్నేషనల్ లో ఇబ్బంది, గతంలో కొన్నటువంటి కంపెనీలో ఇబ్బంది, ఈ సంవత్సరాన్ని రావడం వల్ల కంపెనీలన్నీ కూడా వెనకడుగేశాయి. నేను ఇప్పటికే 1-2 పర్యాయాల సమావేశం పెట్టాం. అందులో ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఇటువంటి విషయాల మీద ఇంత సమయం కేటాయించడం ఎప్పుడు చూడలేదు. మొన్న కంపెనీ వాళ్ళతో అధికారులతో మాతో మీటింగ్ పెట్టారు. ఈరోజు రాష్ట్రంలో 4 పంటలు ఇబ్బందుల్లో ఉన్నాయి. 1 మిర్చి, 2 కోకో, 3 నల్ల పొగాకు, రేపు మనకు వస్తున్నటువంటి మామిడి. ఈ 4 విపరీతంగా మన రాష్ట్రంలో వచ్చే ధరలు తగ్గిపోతున్నాయి. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి రైతుకి ఇబ్బంది లేకుండా చూడాలని ముఖ్యమంత్రి గారు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు చాలా పర్టికులర్ గా ఉండి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు 6 మంత్రులతో. ఏం చేస్తారో నాకు తెలియదు. రైతుకి ఇబ్బంది కలగకూడదు, రైతు బాధపడకూడదు. ఇది రైతు ప్రభుత్వం. అవసరం ఉంటే 1 పైసా మనమైనా ఖర్చు పెట్టి రైతులు మేలు చేయాలని స్పష్టమైనటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్న విషయం మీ అందరికీ